అలాగే సభాధ్యక్షులు గారికి షేక్ సైదా గారికి ధన్యవాదాలు. ప్రజలారా, ఒక్కటి ఆలోచించండి. సూపర్ 6 అని మన రాష్ట్ర బడ్జెట్ గురించి కానీ ఆలోచించుకోకుండా అంతుచిక్కని పథకాలని అమలు చేస్తామని చెప్పి గవర్నమెంట్లోకి రావడం జరిగింది ఈ టీడీపీ. అలాగే ఈ టీడీపీ కూటమిలో బీజేపీ అయితేమి, జనసేన అయితేమి ప్రజలకు ఇచ్చిన హామీల్ని పూర్తిగా వదిలేసి వాళ్ళ పాటికి వాళ్ళే ఇది మంచి గవర్నమెంట్ అని చెప్పి అదే డబ్బులు మన రాష్ట్రం మన డబ్బుల్ని నాశనం చేస్తా ఇట్లాంటి చెత్త ప్రోగ్రాంలు పెడుతున్నారు. అట్లాగే ప్రజలారా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలాగే వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ అయితేమి ఒక మాట అన్నారు, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 కదండి. ఏవి ఆ 15,000, ఏవి ఆ 18,000? 100 రోజులు అవుతుంది, కనీసం పట్టించుకున్న వాళ్ళు లేరు. అట్లాగే ఈ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నీళ్లు తాగి అందగట్టి అట్లాగే ఏదైతే ఈ కులాల మతాల మధ్య చుట్టు పెట్టడానికి మాట్లాడుతున్నారు ఈ పవన్ కళ్యాణ్. నిన్న మొన్న మీడియాలో చూసాం. ప్రజలారా, ఆలోచించండి. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి. రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని వైఎస్ షర్మిలారెడ్డి గారిని మనం ప్రతి అధికారంలోకి తీసుకొని రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.